న్యూస్ డ్రైవర్ లేకుండానే నడిచే కార్ అమెరికాలోనేనా మన దగ్గర తయారు కాదా? ఈ ప్రశ్నకి సమాధానంగా విప్రో ఓ కారుని తయారు చేసింది. కర్ణాటకలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భాగస్వామ్యంతో తయారైన ఈ కార్ టెస్లా, గూగుల్ ఆండ్రాయిడ్ కార్లకు ధీటుగా ఉంది. భవిష్యత్తులో మన దేశంలోనే అటానమస్ కార్లకు ఓ ప్రోటోటైప్ మోడల్గా మన ఇండియన్ల సత్తా చాటింది. ఇండియన్ టెకీల సత్తా చాటిన విప్రో ఐఐఎస్సి ఫస్ట్ డ్రైవర్లెస్ కార్ విరిన్ ఆవిష్కరించిన విప్రో. గూగుల్, టెస్లాకు ధీటుగా ఇండియన్ టెక్ కాంగ్లోమెరిట్ విప్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంయుక్తంగా ఓ కారును తయారు చేశారు. డ్రైవర్ అవసరం లేకుండానే అటానమస్ గా ప్రయాణించడమే ఈ కారు ప్రత్యేకత. భారతీయ రోడ్ల సవాళ్లను ఎదుర్కొనేలా రూపొందించిన ఈ విరిన్ ని రీసెంట్ గా ఆర్వీ కాలేజ్ క్యాంపస్ లో ప్రదర్శించారు. విరిన్ కారు ఆవిష్కరణకు 6 సంవత్సరాల కాలం పట్టగా మన రోడ్లపై ఉండే గుంతలు, అడ్డొచ్చే జీవాలు, ట్రాఫిక్ రద్దీ వంటి సాధారణ రోడ్డు సమస్యలకు అనుగుణంగా రూపొందించిన ఈ కార్ ఏఐ, మిషన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులోని ఇండిపెండెంట్ సెల్ఫ్ నావిగేషన్, ఏఐ, మిషన్ లెర్నింగ్, విజువల్ కంప్యూటింగ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ HCI డ్రైవర్ లేకుండానే ప్యాసింజర్లతో కోఆర్డినేట్ చేసుకుంటుంది. కారులోని V2X కమ్యూనికేషన్, 5G టెక్నాలజీ ద్వారా ఇతర వాహనాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ తో కనెక్ట్ అవుతుంది. ఆర్వీసీఈ క్యాంపస్ లో జరిగిన పరిచయ కార్యక్రమానికి విప్రో అటానమస్ సిస్టమ్స్ అండ్ రోబోటిక్స్ గ్లోబల్ హెడ్ రామచంద్ర బుదిహల్, రాష్ట్రీయ శిక్షణ సమితి ట్రస్ట్ RSST అధ్యక్షుడు MP శ్యామ్, ఆర్వీసీఈ ప్రిన్సిపల్ KN సుబ్రహ్మణ్యలు పాల్గొన్నారు. RACE ఫ్యాకల్టీలుగా ఉత్తరా కుమారి, రజావిద్య నేతృత్వంలో ఫ్యాకల్టీలు, విద్యార్థులు కలిసి 6 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఈ కారులో ఉత్తరాది మఠాధిపతి ప్రయాణించారు. విరిన్ ప్రాజెక్టు ద్వారా అటానమస్ వెహికల్స్, రోబోటిక్స్, 5G పై మరిన్ని రీసెర్చ్లు కొనసాగనున్నాయని చెప్తున్నారు. ఈ కారు ఆవిష్కరణతో భారతదేశంలో డ్రైవర్లెస్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి ఈ ప్రోటోటైప్ మోడల్ మైలురాయిగా మారింది.